కనిపించుటలేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1,70,000 మంది చిన్నారులు. ఆచూకీ తెలిస్తే దయచేసి చెప్పండి. ఇది 3 సంవత్సరాలకు ముందే మన పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అయినా సరే ఇప్పటికీ అతి లేదు, గతి లేదు. మన దేశంలో చితికి చెల్లాచెదురైపోయిన బాలానందానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి? ఈ ఘోరానికి 1,00,000 కారణాలుండొచ్చు. కాకపోతే ఇక్కడ విలన్లెవరన్నదే అసలైన ప్రశ్న. అమ్మా నాన్నలా, లేకపోతే పోలీస్ అంకుల్సా? బతుకు తెరువు తెలియని చిన్ననాటి రోజుల్ని, ఆడుతూ పాడుతూ గడిపేసిన లేలేత వయసుల్ని, గుర్తుకొస్తున్న గుండెచాటు గతాన్ని, దాని తాలూకు గుర్తుల్ని తిరిగి తెచ్చుకోగలమా? కోట్లు ఖర్చు పెట్టినా కొనుక్కోగలమా? నో ఛాన్స్. అక్కడ రివైండ్ అయ్యే ఛాన్సులే లేవు. అటువంటి అందమైన అమూల్యమైన బాల్యాన్ని, అందులోని ఆనందాన్ని తమకు తెలియకుండానే దూరం చేసుకున్న అనాథల గురించి ఒక్క చిన్న ఆలోచన చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఇప్పుడు ఏర్పడిపోయింది. తప్పిపోయిన చిన్నారులు ఇవాల్టి జాతీయ సామాజిక సమస్యల్లో ఇది ఒకటై కూర్చుంది. అడ్రస్ లేని బతుకుల్ని ఈడుస్తూ 10 ఏళ్లలోపే జీవన పోరాటం సాగించాల్సిన వాళ్ల దీనావస్థ గురించి మనం గాని, మన సర్కార్లు గాని తేలిగ్గా తీసుకుంటుంటే అది తీవ్రమైన సమస్య కాకుండా ఎందుకున్నట్లు? లక్షలాది మంది తల్లిదండ్రుల కడుపు కోతకు అసలు కారణాల్ని వెతికి పట్టాల్సిన అవసరం ఎందుకు లేకుండా పోయినట్లు? లాలిపాటలు, జోలపాటలు, అమ్మ చేతి గోరుముద్దలు, నాన్న చిటికెని వేలితో సావాసం, ఇవన్నీ అరుదైన మరియు అందమైన అదృష్టాలు. వీటన్నింటికీ దూరమై ఆకలి తీర్చే 4 అన్నం మెతుకుల కోసం అల్లల్లాడిపోతున్న 1,70,000 మంది చిన్నపిల్లలు ఇవాళ ఎవరికీ దొరకని అజ్ఞాతంలోనే రోజులు గడిపేస్తున్నారు. అసలు బతికున్నారో లేదో కూడా తెలియని అదో రకం గర్భశోకాన్ని కలిగిస్తూ అమ్మా నాన్నలకు అన్యాయం చేస్తున్నారు. బడి చదువులు, పార్కుల్లో ఆటలు, ఐస్ క్రీం పార్లర్లు కాదు, వీపు కతుక్కుపోయిన ఈ చిన్ని పొట్టకు 4 అన్నం మెతుకులే దొరక్క అల్లల్లాడిపోతున్న బాల్యం ఇవాళ మన మధ్యనే బాహాటంగా బతికేస్తోంది. నడివీధిలోన నలిగిపోతూ ఉంటే, బడి ఒడికి దూరమవుతూ ఉంటే, వసుదైక కుటుంబం అనేది పసివారిపోద మరి ఇలాగే. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా మన చిన్నారులు మనతోనే ఉన్నారు. ఉంటారన్న భరోసా ఇవాళ అందరికీ కాదు, కొందరికి మాత్రమే సొంతం. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలు చందమామ కథల్లో నుంచి నేరుగా మన మధ్యలోకే దూకేశారు. అలా చూస్తుండగానే పొత్తిళ్ల నుంచి పసిగుడ్డు మాయమైపోతుంది. స్కూలుకెళ్లిన చిన్నారి సాయంత్రానికల్లా కిడ్నాప్ అయిపోతుంది. అమాయకపు ఆడపిల్ల మాయ మాటలకు లొంగిపోయి అమ్మా నాన్నలకు దూరం అయిపోతుంది. చెప్పా పెట్టకుండా అట్నుంచటే వెళ్ళిపోతుంది. మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక అదృశ్యం నమోదైపోతోంది. బరి తెగించి బార్డర్లు దాటేసిన అపహరణ పర్వానికి ఇది పరాకాష్ట కాదా? ప్రసూతి వార్డుల నుంచి వినబడే బాలింతల ఆక్రందనలు మనం తరచూ వింటున్నవే. నర్సులే పిల్లల్నెత్తుకెళ్లి అమ్మకానికి పెట్టే పూతనలవుతున్న దాఖలాలు కోకొల్లలు. వీటిలో కొన్నంటే కొన్ని పసి ప్రాణాలు. వాళ్లను కొనుక్కున్న వేరే అమ్మానాన్నల దగ్గర సేదదీరిన ఆవారాగాళ్ల ఆర్థిక అవసరాలకు బతుకును బండబార్చుకుంటున్న మిగతా లేత మనసుల సంగతేంటి? బయటి ప్రపంచానికి తెలిసిన అన్ని కిడ్నాప్ ఉదంతాలకు శుభం కార్డు పడదు, మంచి ముగింపు దొరకదు. తెలివి మీరిన కిడ్నాపర్స్ తమ కసాయితనానికి పదును పెట్టుకుంటూ
డిమాండ్ చేసే మొత్తాన్ని పెంచుకుంటూ పోతున్న వైనాలు ఆందోళనకరమైన క్లైమాక్స్లకు కారకాలు. పేరెంట్స్ డబ్బు పోగొట్టుకున్న తమ కన్నపిల్లలు దొరకని సందర్భాలు అనేకం. గంటకు 11 కిడ్నాప్లు నమోదైపోతుంటే అలా దారి తప్పిన జీవితాల్లో 80% గురించి ఆచూకీయే దొరకని పరిస్థితి. 2011లో 60,000 మిస్సింగ్ కేసులు నమోదైతే 40,000 మంది గురించిన కనీస ఆనవాళ్లు కూడా దొరకబుచ్చుకోలేని దైన్యం మనది, మన కాకి శాఖది కూడా. దగాపడ్డ తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నా అక్కడ గాబరా పడిపోయే సీన్లే ఉండవు. ఆలకించే శాల్తీలు దొరకవు. 3-4 రోజుల తర్వాత ఆ కేసుల్ని మూతబెట్టేసిన సందర్భాలే ఎక్కువ. పేగు బంధాన్ని మర్చిపోవడం, ఫోటో చూసుకుంటూ ఏడ్చుకోవడం, ఇవాల్టి దాకా వేల కొద్దీ పేరెంట్స్ ఇలాగే రోజులు గడిపేస్తున్నారు. తమ పిల్లల మీద పూర్తిగా ఆశలు వదులుకోలేని ఆవేదనతో బతుకు నీడుస్తున్నారు. కానీ వీళ్ళు కోరుకుంటున్నట్లు వీళ్ల పిల్లలంతా ఎక్కడో ఓ చోట క్షేమంగానే ఉన్నట్టా, అసలు ప్రాణాలతో ఉన్నట్టా, లేక కడతేరిపోయినట్లా? సరిగ్గా ఇక్కడే ఢిల్లీ శివార్లలో నిఠారి హత్యల దారుణాన్ని ప్రస్తావించుకునే తీరాలి. డజన్ల సంఖ్యలో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్లను చంపి ఎముకల్ని గోనె సంచుల్లో దట్టించి మురికి కాల్వలో పడేసిన సుభాష్ కోలి, సురేంద్ర కోలి అనే జంట రాక్షసుల కేసు ఈ దగాపడ్డ తల్లిదండ్రులకు ఒక వీడని పీడక్కల. చిన్న పిల్లల్ని తస్కరించి వాళ్లతో అత్యంత హేయమైన పనులు చేయిస్తూ వాళ్ల గొడ్డు చాకిరీ నుంచి ఆర్థికంగా లాభపడే కొన్ని ముఠాలు మన దేశంలోనే సంచరిస్తున్నాయి. ఇది మనల్ని, మన పోలీసుల్ని కూడా భయపెట్టి చంపేస్తున్న అంశం. మాదక ద్రవ్యాలకు లొంగిపోయి వైట్నర్ పీల్చడం లాంటి వ్యసనాలతో ప్రమాదపు టంచుల్లో పడిపోయిన అనాథ పిల్లలందరికీ ఒక గ్యాంగ్ లీడర్ ఉండే ఉంటాడు. దాదాపు 800 ముఠాలు, అందులో కనీసం 5,000 మంది బూచాళ్లు. చిన్నపిల్లల్ని తమ తమ వ్యాపారాలకు ముడిసరుకుగా వాడుకుంటున్న సంగతి ప్రభుత్వానికి సైతం తెలియకుండా లేదు. ఆస్కర్ వేదిక మీదకెక్కి సంబరాలాడుకున్న ఒకానొక సెల్యులాయిడ్ మాస్టర్ పీస్ ఈ సమస్యను పరోక్షంగా ప్రస్తావించింది కూడా. बहुत अच्छा, मैं खुश हूँ. तैयार है? हाँ, हम भी तैयार हैं. నాలుగు మెతుకుల కోసం మురికి బతుకుల్ని ఆశ్రయించిన ఈ చిన్నారులంతా ఏదో ఒక తల్లి కన్నబిడ్డలేనన్నది ఒక నిఖార్సైన నిజం. తమ గుప్పిట వీడి దూరంగా వెళ్ళిపోయిన చిట్టి తల్లినో చిన్న పిల్లాన్నో పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా విలపిస్తూనే ఉంటారు. కానీ ఈ పేగు బంధానికి, ఆ పసితనానికి ఉమ్మడిగా కావలసిన ఒక ఊరడింపు మాత్రం కరువైపోయింది. మీకోసమే మేమున్నదంటూ బోర్డు పెట్టుకుని ఊరేగుతున్న పోలీసులు అవసరానికి తగినంతగా స్పందించడం లేదన్నది తరచుగా వినిపిస్తున్న ఆరోపణ. ఫిర్యాదు చేతికందినా అక్కడంత సులభంగా ఎఫ్ఐఆర్ నమోదవ్వదు. కాకి రిజిస్టర్లోని మిస్సింగ్ చిల్డ్రన్ కాలంలో ఒక చిన్న ఎంట్రీ పడేసి మీ పనైపోయింది, పోయి రమ్మంటారు కాకి సోదరులు. మహా అయితే మిస్ అయిన పిల్లాడి ఫోటోగ్రాఫ్ను 4 కాపీలు తీయించి సిటీ పిఎస్లన్నింటికీ పాస్ ఆన్ చేస్తారు. అంతకు మించి మిస్సింగ్ కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో పెద్ద కసరత్తంటూ ఏమీ జరగదు. కిడ్నాపింగ్ కింద నమోదైతే తప్ప ఇటువంటి మిస్సింగులన్నీ ముందుకు కదిలే దిక్కే ఉండదు. ఒక్క ఢిల్లీ పోలీసులు మాత్రమే ఇక్కడ పకడ్బందీగా పనిచేసిన దాఖలాలు కొన్ని కనిపిస్తాయి. కనిపించకుండా పోయిన చిన్నారి ఆచూకీ 24 గంటలు గడిచినా దొరక్కపోతే సదరు కేసు యాంత్రికంగానే కిడ్నాపింగ్ కేసుగా మారిపోతుంది. అదక్కడ మ్యాండేటరీ. ఫోటో పట్టుకుని చౌరస్తాలు, రైల్వే స్టేషన్లు, మురికి వాడలంటూ తిరిగి తిరిగి వెతికి పట్టాల్సిన డ్యూటీని ఖాకీలే నెత్తికెత్తుకుంటారు. ఈ మాత్రం స్పందన మిగతా ఊళ్ళలో మాత్రం ఎందుకు కనిపించదు? తప్పిపోయిన చిన్నారుల కోసం ట్రాక్ ది మిస్సింగ్ చైల్డ్ పేరుతో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలకు తాకీదులు పంపినా దేశంలో ఏ మూల నుంచి దీనికి స్పందన అన్నదే లేకుండా పోయింది.
2008 నుంచి 2010 వరకు పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసులు 1,70,000. ఈ మేరకు ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు మెట్లెక్కితే అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఆగమేఘాల మీద తాకీదులు జారీ అయిపోయాయి. దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రత్యేకంగా ఒక జువెనైల్ పోలీస్ ఆఫీసర్ని నియమించాలంటూ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలున్నాయి కూడా. ప్రతి 1,00,000 మందికి కేవలం 130 మంది మాత్రమే పోలీసులున్న మనలాంటి బరువైన భారీ దేశంలో కాకీలు చేస్తోంది ఖచ్చితంగా గాడిద చాకిరియే. జరుగుతున్న ప్రతి గడబిడకు పోలీసులనే పాయింట్అవుట్ చేయడం అనేది కూడా ఇవాళ రొటీన్ అయిపోయింది. క్రైమ్ బ్రాంచ్ వెబ్సైట్లోని 20,976 వెబ్ పేజీల్లో కనిపిస్తున్న ఈ అనంతమైన మిస్సింగ్ చిల్డ్రన్ జాబితాకు ఫుల్ స్టాప్ పడాలన్నా, తప్పిపోయిన ప్రతి పిల్లాడు మళ్ళీ క్షేమంగా ఇల్లు చేరుకోవాలన్నా అదో మహాయజ్ఞం కిందే లెక్క. అందుకే జనం నుంచి కూడా ఒక ముందడుగు పడాలన్నది ఇక్కడ జర్నలిస్ట్ డైరీ ఇస్తున్న పిలుపు. మనం రోజు నాస్టా చేసే కాకా హోటళ్లలో టేబుళ్లు తుడుస్తూ ఎంగిలి ప్లేట్లెత్తుతూ ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. 4 రోడ్ల కూడళ్లలో చెయ్యి చాచి బిచ్చమెత్తుకుంటూ మన మధ్య నుంచే ఓ చిన్నారి వెళ్ళిపోతుంది. గుడి మెట్ల దగ్గర, బస్టాండ్ లోపల, ఎక్కడో ఓ చోట విసిరేసినట్లు పడుండే బాల్యం కొడిగట్టిపోయే దీపంలా మిణుకు మిణుకుమంటూ కనిపిస్తూనే ఉంటుంది. అక్కున చేర్చుకోకపోయినా ఒక చిన్న పలకరింపు దొరికితే అదే చాలంటూ ఆర్తిగా మనవైపే చూస్తుంది. మన గుండెల్ని తాకాలని, మనకుండాల్సిన కనీస బాధ్యతను గుర్తు చెయ్యాలని తప్పిస్తుంది. అంతేకాదు, స్పందించే గుణాన్ని తట్టి లేపాలని తాపత్రయపడుతుంది కూడా. చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. అమ్మా ఇల్లు చేరే దారి లేదమ్మా, నిన్ను చూసే ఆశ లేదమ్మా, ఇల్లు చేరే దారి లేదమ్మా, నిన్ను చూసే ఆశ లేదమ్మా, నడవాలంటే ఓపిక లేదు, ఆకలి వేస్తుంది. అమ్మా నిలిచేందుకు నీడే లేదు, పలికేందుకు మనిషే